సికింద్రాబాద్ సీతాఫల్ మండి నామాలగుండు ప్రాంతంలో అక్కడ అభం శుభం తెలియని 22 ఏళ్ల యువకుణ్ణి 21 సంవత్సరాలు కలిగినటువంటి ఎవాన్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా అతి క్రూరంగా కత్తులతో దాడి చేసి అక్కడ అతని మరణానికి కారణమైనటువంటి దుండగులు మత్తు పదార్థాలకు బానిసలై గాంజా సేవించినట్టు కూడా ఇక్కడ ప్రముఖులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఎవాన్ యొక్క తండ్రి ఉన్నారు, వారి ఆవేదన మాటలు చెప్పలేని విధంగా ఉంది. ఎందుకంటే చేతికి ఎదిగినటువంటి కొడుకుని కాల రాసి అతని ప్రాణాలు పోగొట్టడానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ శిక్ష పడాలని నిన్న జరిగినటువంటి అతని ఫ్రెండ్స్లు స్నేహితులు ఎంతోమంది ఇక్కడ స్థానికులు కూడా ఎంతోమంది ఆ యొక్క అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ అంతిమయాత్రలో చూస్తే తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి ఎవాన్ వారి తండ్రి తల్లి బాధ వర్ణనాతీతం. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, అసలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి కారణం ఏంటి, ఆ కారణాలన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. అన్న నమస్తే, మిమ్మల్ని ఇలా అడుగుతున్నా, బాధేస్తుంది మీకు ఇలా మాట్లాడాలన్నా కూడా. చేతికి అందిన కొడుకు ఇలా మీ కళ్ళ ముందర లేకుండా పోయిండు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం జరిగిందన్న అసలు వాస్తవానికి? ఏం చేయలేదు, మేము ఆ రోజు చనిపోయిన రోజు ఇక్కడే ఉండే నమ్మలంలో మేము ఇక్కడ ఉండే. మా అన్న కూతురు ఇంట్లో ఉన్నాడు. ఈ శనివారం రోజు ఎగ్జామ్ రాయాలి, బీటెక్ చేస్తాడు నా కొడుకు. 3rd ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాసినాక ఆంధ్రాకు పోవాలి మేము. మా బావ వాళ్ళ కొడుకుది 13వ తారీఖు పెళ్ళి ఉంది. ఎగ్జామ్ రాసినాక మేము పోదాం. అయితే సాటర్డే ఇక్కడ ఉండి నేను అడిగిన, అక్కి వస్తున్నావు వాళ్ళు, అక్కి అని పిలుస్తాం మేము, మీకు నేను అక్కి వస్తున్నావు, అక్కి ఇంటికి పోతున్నాం మళ్ళీ అంటే లేడాడి మళ్ళీ రేపు ఒక్కరోజు లీవ్ ఉంటుంది, ఈయన ఉండేసి ఎల్లుండి అవతల ఎల్లుండి సాటర్డే రోజు ఎగ్జామ్ రాసి డైరెక్ట్ ఇంటికాడికి వస్తారు, లగేజ్ అది పెట్టేసుకొని వెళ్ళిపోదాం ఊరికి అని చెప్పి మాకు చెప్పింది. సరే మరి జాగ్రత్తగా ఉండాలంటే సరే అని మేము వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోయినాక ఏం చేసినంటే వాళ్ళ పెద్దమ్మల ఇంటి పక్కకి, వాళ్ళ పెద్దమ్మల ఇంటికి పోయినా కొద్దిగా అన్నం తిన్నాడు. క్రికెట్ నేను నా కొడుకు రోజు నైట్ 11:30 దాకా 11-12 దాకా టీవీ చూస్తాం ఇద్దరం. వాళ్ళ మా భార్య అంటే ఎవరి వాళ్ళ అమ్మ పనుకుంటుంది, నిద్రపోతుంది ఆమె. నేను నా కొడుకు ఇద్దరం 11:30 దాకా చూస్తాం, మ్యాచ్ చూస్తాం, వేరేదేం చూడడం, మ్యాచ్ చూస్తాం. ఒకవేళ ఆయనకి నిద్ర వచ్చినట్టే డాడీ నేను అనుకుంటున్నాను తెల్లారు లేచినాక అడుగుతాడు, డాడీ ఏ మ్యాచ్ ఎవరు గెలిచారు అట్లా ఉండే. అయితే ఆ మ్యాచ్ చూస్తామని చెప్పి కార్తీక్ అనే అబ్బాయి మన ప్లస్ ఎవరు సుబ్బు, వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు కలిసి అలా ఇంటికి అడగపోయారు మేడిబాయి సైడ్. పోతే అక్కడ మ్యాచ్ చూసుకుంటే మొబైల్లో మ్యాచ్ చూస్తుంటే ఒక 5 వచ్చిరంట. మాకు చెప్పిన ఇట్లా తెలిసి మేమైతే డైరెక్ట్ చూడలేదు. ఆ సీసీటీవీ మొత్తం ఫ్రీ ప్యాన్ మర్డర్ ఇది, సీసీ కెమెరాలు తిప్పేసారు, స్ట్రీట్ లైట్ వెలగొట్టిలో మళ్ళీ ఆఫ్ చేసారు, తెలియదు మొత్తం చిమ్మని చీకటి. ఒక్కడే వీడు పథకం ప్రకారమే జరిగింది. వీళ్ళిద్దరు 5 ఒకసారి వచ్చిరంట. వీళ్ళిద్దరిని ఇట్లా పక్కకు పట్టేసుకుని వీళ్ళని ఒక్కరిని పట్టుకునే లోపల ఇంకా 5 వచ్చిరంట. వచ్చారు ధన పాస్ చేస్తుడంట కత్తులని, ఇటు 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 పాస్ చేస్తారు, పాస్ చేసి గుస్తురు అంట. 18 పోట్లకు గురి చేసి నా కొడుకుని. నాకు ఎంత బాధ ఉంటుంది, చెప్పలేక మాట్లాడలేకపోతున్నా. నాకు మంది ఉంటే 4 చూపిస్తారు, మాకు ఇంకా 6 మంది ఏడపోయినారు. దీని వెనకాల ఎవరున్నారు? ఇదంతా నాకు కావాలి, నాకు న్యాయం చేయాలి. ఏం న్యాయం కావాలి నాకు? బయటికి రావద్దు, మొత్తం లైఫ్ పడాలి, లోపలనే ఉండాలి. ఇలా జరిగిందని ఈ విషయం మీకు ఎలా తెలిసింది? మొబైల్లో ఫోన్ మా ఇంటికి ఫోన్ చేసిండు 10:15కి మాకు ఫోన్ చేసిండు. 10:15 10:09 సారీ 9:10కి మాకు వచ్చింది. 9:10కి వచ్చింది. 9:10కి మాకు ఫోన్ చేసిండు. మా కొడుకు మొబైల్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి కార్తీక్ అనే అబ్బాయి ఫోన్ చేసిండు. మమ్మీ ఎక్కడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నాను. ఇట్లా చంద్రిక వాళ్ళ అన్న బావాలు వీళ్ళందరూ వచ్చి పక్కగా మాట్లాడేది అని తీసుకోవచ్చు. 2 నెలల ఫోన్ కట్టేసింది. అప్పటికే నొల్లి నవడుతుంది మాకు అన్న కట్టేసి. మేమేం చేసాం, ధన డ్రెస్ చేసుకొని బయలుదేరితేనే ఉన్నాం. చక్కగా ఈసీఎల్ కాడికి రాగానే ఎవరిని పొడిచేసిరు అని చెప్పి ఫోన్ వచ్చి అంత లెవెల్ మా పాప అందరికి ఫోన్ చేస్తున్నారు, అక్కిని ఇట్లా చేసారంట. కొంతమందికి అక్కిల్ అని తెలుసు, కొంతమందికి అలా కాలేజ్ ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ బయట వాళ్ళందరికీ ఎవరిననే తెలుసు. ఇట్లా ఎవరిని ఇట్లా పొడిచిరంట, అదే గాంధీ కాడ తీసుకోవచ్చారంట, పోయి చూడని అంటే సరే ఆ లోయలో మేము చక్కగా వచ్చేసినాం. గాంధీకి వచ్చి నేను మా వాళ్ళని ఎవరిని రానియలేదు. ఎందుకంటే మా భార్యకి ఆడంటే ప్రాణం. ఆమెకి ఈ విషయం ఆమె చూసిందంటే ఆమె నాకు దక్కదు, నా కొడుకుని ఓడగొట్టుకుని నా భార్యను ఓడగొట్టుకోలేను. ఏం చేసిన వాళ్ళని బయటకు అప్పటికే పోలీస్ బందోబస్తు అక్కడ మొత్తం ఉంది, అంత ఉంది. అది లోపల పోయి చూసిన ఎవరు చెప్పారు చనిపోయింది బాబు అని.
ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో మీ కొడుకు ప్రాణాలు తీసినటువంటి ఈ నేరస్తులు, వాళ్ళకు కూడా గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా? ఎలాంటి వారు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీకు తెలుసు వాళ్ళందరి గురించి. మొత్తం నేర చరిత్రనే వాళ్ళది. మొత్తం చిన్న చిన్న పిల్లలను కొట్టడం, ఆడ కూర్చొని ఆడలను ఈడలను మొగలను చూస్తడం. మన రీసెంట్ ఒక కేసు అయింది, ఆడ గౌడ్ అనే అతను ఉంటాడు, సుధాకర్ మామ, ఆడలను కొట్టిర్రు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు, అది నడుస్తుంది. అది మొత్తం కమిషనర్ డీజీపీ మొత్తం అంతా పోయింది. అది కూడా మొత్తం అంతా ఇదే రౌడీ చరిత్ర వాళ్ళది. మాకు కూడా బాధ ఉంది, ఎందుకంటే ఒక బీటెక్ చదివేటువంటి విద్యార్థిని అకారణంగా చంపి ఆయన చదివించినామంటే దేనికోసం చదివించినాం. వాడు చదువుకొని వాడు బాగుపడతాడు, వాడు మంచి పొజిషన్లో ఉంటాడు. రేపటి తండ్రికి తల్లికి అన్న ఉంటాడనే చదివించుకుంటాను. నేను చేసే తప్పని కారణం చదివించుకుంది, నా కొడుకు నేను చదివించుకుంది. మీరు ఏం మీకేముందని రాజ్యాంగం చెప్పిందా? రాజ్యాంగం రాసిందా? ప్రేమిగా చంపేమని రాజ్యాంగంలో రాసిందా? ఉంటే చూపించండి. మళ్ళా ఈ గవర్నమెంట్ ఏం బిట్టిందా? ఇక్కడ డ్రగ్స్ ఏంది, గంజా ఏంది, టాబ్లెట్స్ ఏంది, ఇవన్నీ మత్తు పదార్థాలు వచ్చి యువతను ఎటు పంపిస్తుండ్రా? నువ్వు ఉన్నారు దేనికి? పోలీసులు సపోర్ట్ మాకు లేదు, అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. 15-20 మంది వాళ్ళ ఇంటికాడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పైసలు తీసుకున్నాను చెప్పండి. మా ఆవేదన అంటారు కదా, చెప్పండి. నేను అడుగుతున్నా, ఎందుకు కూర్చోబెట్టాను వాడ? నా ఇంటికాడ నేను బందోబస్తు అడిగినా? ఎందుకు పంపించిన బందోబస్తుకి? ఏం అవసరం ఉందని బందోబస్తుకి పంపించిన? నేను అడుగుతున్నా. నేను వచ్చి సార్ నాకు ఆపద ఉంది, నా ఇంటికాడ నా కొడుకుని కాపాడలేకపోయినా, నువ్వు నాన్న ఎప్పుడు ఏం కాపాడుతావు నాకు తెలియదా? నేను ఇలా ఉంటే నా కొడుకుని నేను కాపాడుకుంటుండే. నా ప్రాణం ఇచ్చైనా సరే, నా ప్రాణం తీసుకున్నా పోయినా సరే నా కొడుకుని కాపాడుకుంటుండే. నేను ఆయన నమ్మిపించి అని వేసి అంత సైలెంట్గా ఉన్నట్టు ఉండి ఇంకకెళ్ళి 15 రోజుల నుంచి ప్లాన్ చేసి ఇవాళ వెళ్ళిపోతాడు. మళ్ళీ 3-4 నెలల దాకా దొరకడు. హాలిడేస్ కాడు. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఊరికి వెళ్ళిపోతాడు. అలా బాబాయ్ అలా పిన్ని వాళ్ళ ఇంటికి పోతాడు. మా చెల్లెళ్ళు ఉంటారు ఆడనే, అలా ఉంటాడు. ఇక దొరకడు అని చెప్పి నిన్న అంతిమ యాత్రలో భాగంగా అక్కడ చాలా మంది స్థానికులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా అడిగినాము వ్యక్తిగతంగా. ఎవాన్ ఎలాంటి వ్యక్తి అన్నప్పుడు, ఎవాను సామరస్యంగా అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు, అందరితో కలుపుకొలుపుకుంటాడు, మంచి చదువుతాడు అని చెప్పారు. అయితే ఈ మధ్యలో ఒక ప్రేమ అనే పదాన్ని కూడా వాడిరు. ఈ ప్రేమ అనేది అన్నప్పుడు, ప్రేమించుకుంటారు అని తెలిసినప్పుడు గతంలో ఏమైనా గొడవలు కానీ మీతో ఏమైనా మీరు మాట్లాడుకోవడాలు, కేసు పెట్టుకోవడాలు ఏమైనా జరిగింది? కేసులు కాలేదు, ఏం గొడవలు కాలేదు మాకు వాళ్ళకి. వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. మా కొడుకుని వీళ్ళు వచ్చి బెదిరించారు. బెదిరిస్తే వీడికి వచ్చి బెదిరించారు. అయితే ఇంట్లోకి వచ్చి మాట్లాడండి, రోడ్డు మీద ఆడుకొని మాట్లాడుకునే పొజిషన్ కాదు ఇది. ఏమంటే ఇంట్లో లేవడం అందరు వాళ్ళ దగ్గర 20-25 మంది వచ్చి రాలేదు కూడా. నేను, నా కొడుకు, నా భార్య, ముగ్గురము. ఇప్పుడు వచ్చిన సాగర్ సాయం మరి వాళ్ళ ముగ్గురు 6 మంది మేమున్నాం. 25 మంది వాళ్ళు వచ్చారు. వచ్చి నా కొడుకు నా పిల్లంతా పడుతున్నామంట, అది అంట, నా పిల్లని ఏడిపిస్తున్నామంట, నా మరదల్ని ఇట్లా వేస్తున్నామంట, అట్లా వేస్తున్నామంట. చూసి మాట్లాడు. ఒక చేతితో సప్పట్లు కాదు, 2 చేతులు కలిసి సప్పట్లు అవుతాయి. ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి ప్రేమించుకుంటారు. ఆ పిల్ల 9th ఉన్నప్పుడు 10th ఉన్నాడు. అప్పటి నుంచి వెళ్ళలేదు మరి, అప్పుడు వెళ్ళే మీ ఇంట్లో. నిన్న మీడియాలో కూడా ఒక వాయిస్ ఆడియో కాల్ రిలీజ్ అయింది. ఎవాను ఆమెకు బుద్ధి చెప్తున్నాడు, అంటే వద్దు అని చెప్పేసి ఎంత మెచ్యూరిటీ ఉంటాడు అట్లా చెప్తాడు. వేరే అయితే నడు వచ్చే మీ అబ్బాయి వాయిస్ అయినా మా ఉంది అది వచ్చేసి నాడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటుండే. మీరు చెప్పండి వాడు ఎట్లా మాట్లాడిండు? ఒక మెచ్యూరిటీ ఉన్నట్టే ఉన్నాడే మాట్లాడిందా? ఏం తప్పు మాట్లాడిండు వాడు? అమ్మాయిని కూల్ చేసుకుంటుండే మాట్లాడిండు కదా. అందులో రెచ్చగొట్టినట్టు మాట్లాడి పోదామన్నాడా? అనలేదు కదా. మళ్ళీ ఆదానికి ఎందుకు మళ్ళీ ఇట్లా జరిగే, ఎందుకు ఇట్లా చేసిరు మళ్ళీ? నాకు అంటే పైసా ఉందా మదమా? పైసా మదమా? సపోర్ట్ ఉందని మదమా? ఇప్పుడు నా కొడుకు లేదు, నా కొడుకుని తెచ్చిస్తే వారా మీరు? ఎవరు వీళ్ళ వెనక ఎవరు నడిపిస్తున్నారు? అనే కదా మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు 10 మంది ఉన్నారు వాళ్ళు, మరల్లో 10 మంది వాళ్ళు ఉన్నారు. 4 మ్యారేజ్ చూపిస్తారు. మళ్ళీ మిగతా 6 మంది ఎడవేరు చెప్పాలి కదా మాకు. మేము అడిగే రైట్స్ ఉంది కదా మాకు, అడగచ్చు. మళ్ళీ నిన్న చాలా మంది స్నేహితులు వచ్చారు, అక్కడికి వచ్చేసి ఫ్రెండ్స్, వాళ్ళంతా ఫ్రెండ్స్ వచ్చారు. కానీ ఏ రోజు నా కొడుకు ఇట్లా వచ్చి ఇంటికి కూడా 10 మంది 20 మంది తీసుకొని రాడు నా కొడుకు. ఇద్దరు వస్తారు. ఒక కామేశ్వర అబ్బాయి, కార్తీక్ అని ఇప్పుడు చెప్పినా కదా నేను, కార్తీక్ అని అబ్బాయి, వీళ్ళు ఇద్దరే వస్తారు ఇంటికాడికి. మంచితనం ఉన్నటువంటి కొడుకు ఇప్పుడు మీ మధ్యలో లేడు. అనవసరంగా అన్యాయంగా వచ్చి కత్తులతో దాడి చేశారు. వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నావు? ఏంది వాళ్ళని చేసి ఉరేయాలి ఫస్ట్ థింగ్. అట్లా కాలేదు అంటే
లైఫ్ లాంగ్ లోపలనే ఉండాలి. మీతోటి కాలేదు, మీకు చేత కాలేదంటే మాకు అప్పచెప్పారు. మా న్యాయం మధ్యలో ఒక సమన్యాయం అని ఒకటి ఉంటుంది కదా, ఆ న్యాయం మీద మేము చేసుకుంటాం. అంటే చట్టం ఉంటుంది, చట్టం ఏం చెప్పాలనుకుంటున్నాం. చట్టానికి ఒకటే చెప్తున్నా, చట్టం ఎవరిని చుట్టం కాదు, ఒకటే సైడ్ మాట్లాడడానికి. నేను తప్పు పడతలే, నేను నా బాధ కాబట్టి చెప్పుకుంటున్నాను. నేను ఒకటే కోరుతున్నా, వాడిని ఊరేసి చంపేస్తారా చంపేరు, లేదంటే జైల్లోనే వాడదింగారు. బయటికి వచ్చినాక వాడు ఇంకో తప్పు చేయడం ఎందుకు, ఇంకో తల్లి కడుపు కోత పెట్టడం ఏం నమ్మకం? నా కోసం ముఖం కోసం కొట్లాడుతాను నేను. ఇంకా నా అసలు కొడుకులు ఎంతమంది ఉంటారు, ఆ పిల్లలందరూ ఇట్లా చేస్తే ఆ తల్లిలో కడుపు కోత ఉంటుంది. నేను కోరుకునేది ఒకటే, వాడిని చంపేనని చంపేరు, లోపల న్యాయపరంగా శిక్ష పడాలి అంతే. ఈ వీళ్ళందరూ ఏమైనా మత్తు పానీయాలకి లేకుంటే గాంజాకి ఏమైనా అలవాటు ఉన్నదా? మొత్తం నా కొడుకు లేదు. ఇదే నేను ఒకటి వినండి, కంపల్సరీ ఉంది కాబట్టి కదా అట్లా ఇట్లా ఉంది కాబట్టి అది తాగినాకనే ఎంత చేసిరు. ఎక్కడ చూసినా కూడా ఒక ప్రేమించుకున్నారు అని అంటే వాళ్ళ పెద్దలు వాళ్ళు వచ్చేసి మీ అబ్బాయి అమ్మాయి ఎంట పడుతున్నాడు, లేకుంటే అమ్మాయి అబ్బాయి ఎంట పడుతుంది, కేసు పెట్టుకోవడం జరుగుతుంది, మీతో కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎందుకు సడన్ గా ఇంత పక్కా పథకం ప్రకారం కావాలని ఇలాంటి చర్యకు పాల్పడ్డారు అని అంటే ఏమై ఉంటుంది బలంగా? మేము కొట్లాడుకోలేదు, వాళ్ళ ఇంటికి మేము పోలేదు, మా ఇంటికి వాళ్ళు రాలేదు. ఉన్నది ఉన్నదే చెప్పాలి, లేని అని పుట్టించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళే మా ఇంటికి వచ్చారు, వచ్చి నా కొడుకు వార్నింగ్ ఇచ్చారు. నేను అప్పుడు ఇన్నే ఉన్నా, నా కొడుకుతోటే ఉన్నా. నేనే అన్నా, నీ కూతురు నువ్వు జాగ్రత్త పెట్టుకో, నీ బిడ్డను నువ్వు జాగ్రత్త పెట్టుకో భయ్, నా కొడుకు నేను జాగ్రత్త పెట్టుకుంటా. మళ్ళీ నా కొడుకు ఏమో తప్పు చేసి నేనే తీసుకొచ్చి నీ ఇంటి ముందు పెడతాను. తప్పు చేసినా నేను కరెక్ట్గానే చెప్పిన కదా. మళ్ళీ నేను ఇంటర్వ్యూ అంటే ఎందుకు అంటే కొన్ని ఛానళ్ళు ఏం చేసారు, నా కొడుకు గాంజా తాగుతాడంట, మందు తాగుతాడంట. మేము చాలా మందిని అడిగినాము. అబ్బాయి యవాన్ అనే వ్యక్తి చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు, మంచి అలవాట్లతో ఉన్నటువంటి అబ్బాయి అని అన్నారు. అమ్మాయికి కూడా మంచి బుద్ధులు చెప్పిండు అనేది చెప్పారు. ఇక్కడ అబ్బాయి మీ మధ్యలో లేడు, ఇప్పుడు మన మధ్యలో లేడు యవాను. ఆయనకు న్యాయం జరిగే దిశలోనే మా ఛానల్ తరపున కూడా మేము మీ పక్షాన నిలబడతాం. అన్యాయం ఎదిరించే దిశలో మేము ముందంజలు ఉంటాం. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఘటనలో మీ కార్పొరేటర్ అయినటువంటి వాళ్ళు వచ్చారా, వచ్చి ఏమన్నారు, మీకేం భరోసా ఇచ్చారు? వచ్చిర్రు, వారు వచ్చిర్రు, మాట్లాడారు. కానీ ఆ క్రౌడ్లో నేను కలవరి నేనే పెట్టిన, నా కొడుకు నాకు పెట్టాలి, నా కొడుకు పెట్టిన ఆ క్రౌడ్లో నేను ఏమన్నా అంతా నేను ముంగడ పోవాల్సి వచ్చింది. హేమ గారు వచ్చారు, వారి తండ్రి రాజన్న గారు కూడా వచ్చారు, గ్రేవాడు దాకున్నారు, దానమయ్య దాకున్నారు, అన్ని చేసారు. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది నాకు అంత ఐడియా. నిన్న మాతో మాట్లాడారు హేమ గారు, ఏంటంటే మీ కుటుంబానికి అండగా ఉంటాము, పద్మారావు ఇక్కడ అందుబాటులో లేరు, వచ్చిన తర్వాత కూడా అన్న వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడతాము, ఆ నేరస్తులకు అనే మాట మాతో మాట్లాడడం జరిగింది. ఇలా వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఏదో కార్యం. అయితే మీకు అండగా మీ కార్పొరేటర్ ఉంటానైతే హామీ ఇచ్చారు, మాకు మీడియా ముఖంగా చెప్పారు. తర్వాత మీ ఈ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇంకేమైనా రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మందలిచ్చిరా, పలకరించిరా, పరామర్శించిరా? హేమ గారు తప్ప ఏ పార్టీ నాయకులు రాలే, ఏ ఎమ్మెల్యేలు రాలే, ఎవరు రాలే. ఓట్లప్పుడు మాత్రం కాలు మొక్క, అక్క చెయ్యక్క, అక్క తప్పక, ఇదక్క అదక్క అంటారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది, ఇంత మొత్తం ఛానల్లా మొత్తం ఇంత వైరల్ అయింది. ఇక్కడ ఎవరు తెలియదా ఒక అదే ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఇంట్లో ఇట్లా అయిన ఉంటే ఈడ 10 సార్లు అవుతుంది, 10 సార్లు ఈడ ఇట్లా అయింది, అట్లయింది, ఇట్లయింది, అట్లా అంటే మేము మనుషులం కదా. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడో జవహర్ నగర్ వచ్చింది అని తెలిసింది. వెళ్ళిపోయినాం మేము. ఇప్పుడు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు? లేదు, అక్కడనే ఉంటున్నాం. ఇక తను ఇక్కడ చనిపోయింది, మేము పుట్టి పెరిగినంత ఇక్కడే నామల్గొండే. ఈ హనుమాన్ టెంపుల్ 30 సంవత్సరాలు మా అమ్మ పని చేసి, ఇప్పుడు లేరు, కాలం చెందిరు వాళ్ళు. ఇక్కడే ఇక ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం అని చెప్పి. పోలీసు శాఖకి, ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నా? న్యాయం కావాలని చెప్తున్నా, న్యాయం చేయమని చెప్తున్నా. చెప్పండి, ఏం అడిగితే అడగండి. కూడా అడిగేది ఏం లేదు వాళ్ళని, నాకు న్యాయం చేయరు, వాళ్ళని చంపేయాలి, లేదంటే లైఫ్ లాంగ్ లోపలనే ఉండాలి. వాళ్ళతోటి ప్రతి ఒక్కరు ఫిడప్ అయిపోయారు వాళ్ళతోటి. అట్లాంటి వాళ్ళని పెంచుతున్నావు నువ్వు? ఈ గవర్నమెంట్ అట్లాంటి గవర్నమెంట్ ఉంది, అట్లాంటి వాళ్ళని పెంచుతున్నావు నువ్వు. మొన్న అక్కడ నల్గొండనా ఎక్కడ ఆ అమ్మాయికి అట్లనే అయింది, నిన్న ఇక్కడ ఏమైందంట, మన నా కొడుకు ఇట్లా అయింది. అందుకే చెప్తున్నా, నేను గవర్నమెంట్కి ఇదే చెప్తున్నా, ఇక లోకల్ లీడర్లకు కూడా ఇదే చెప్తున్నా. అందరు దయచేసి న్యాయం చేయరు నాకు, అంతేగాని నేను శిక్ష పడాలి.
అది ఎట్లా అంటే మళ్ళీ ఇంకొకడు కత్తి పట్టాలంటే చెంటలు పడిపోవాలి, పడిపోవాలి వాళ్ళకి. కత్తి పడితే ఇట్లా అవుతుందా? వేరే కుటుంబం గురించి కూడా ఆలోచిస్తున్నాను. మళ్ళీ? పోయిన బాధలు ఉన్నా కూడా ఎవరికైనా తల్లి కదా అంతేనా? అదే నేను చెప్పదలుచుకున్నది ఒక నిమిషం. ఎవాన్ తండ్రి యొక్క ఆవేదన మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. చేతికి అందిన కొడుకు తన ప్రాణాలని అరాచకంగా, కిరాతకంగా, అతి క్రూరంగా కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీసినటువంటి ఆ నేరస్తులకు శిక్ష పడాలి. పోలీస్ శాఖ కూడా దీంట్లో వారికి సపోర్టివ్గా, కుటుంబానికి సపోర్టివ్గా ఉండి ధైర్యం నింపుతూ వారి నేరస్తులని శిక్షించే దిశలో పనిచేయాలని చెప్పేసి కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. పోలీస్ శాఖ కూడా వారి చేతుల్లో ఉంది కాబట్టి ఇలాంటి వారికి మనం అవకాశం ఇస్తే ఇంకొక కుటుంబానికి కూడా కీడు తలపెట్టేటువంటి పనులు చేస్తారు. దయచేసి అర్థం చేసుకొని ఇలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వారికి శిక్ష పడేలా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబ తండ్రి చెప్తున్నటువంటి ఆవేదన. చూస్తున్నటువంటి ఆర్వీ టీవీ, నేను మీ గంగాధర్. నమస్తే.